నమస్తే. సినిమా నటుడు పృథ్వీరాజ్ అదే 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ ఉన్నాడు కదా! అతను హై బీపీ తోటి హాస్పిటల్‌లో చేరాడు. ఎందుకు చేరాడంటే లేని పంచాయతీ నెత్తినేసుకుంటే అట్లే చేరాల్సి వస్తది. ఈ విశ్వక్సేన్ నటించిన 'లైలా' సినిమా ఉంది కదా! ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మైక్ ఇచ్చిండ్రు. మైక్ ఇస్తే సినిమా గురించి ఓ 4 ముచ్చట్లు, ఆ సినిమాలో ఉండే పాత్రల గురించి చెప్పి బయట పడితే అయిపోయేది. అది ఇడిచిపెట్టి సినిమా వేదికలపై కూడా రాజకీయాలు మాట్లాడితే హై బీపీలు వస్తాయి, లో బీపీలు కూడా వస్తాయి. ఈ పృథ్వీరాజు ఎప్పుడు ఏదో పంచాయతీని ఎత్తినేసుకుంటాడు. ఈ రాజకీయాల గురించి వీళ్ళకి ఎందుకు నాకు అర్థం కాదు. సినిమా వేషగాలకు మీ సినిమాల మందం మీరు ఉంటే అయిపోయా కదా. అటు గేమ్ చేంజర్ టైంలో కూడా 11 నెంబర్ను అంటే వైసీపీని బాగా టార్గెట్ చేస్తున్నాడు అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. ఈ 'లైలా' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏదో ఈయన పాత్ర ఆ సినిమాలో మేకల సత్య అంట, అంటే మేకలు కాసుకునే వ్యక్తో మరి ఏందో మరి అది. అయితే 150 మేకలు ఉంటాయంట, లాస్ట్ చివర్లో 11 మేకలే మిగులుతాయంట. దాని గురించి ఆ సినిమా ఈవెంట్లో చెప్తున్నాడు, ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో. ఇక వైసీపీ శ్రేణులు ఊరుకుంటారా? అంటే పృథ్వీరాజ్ ఎప్పుడు కూడా అటు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా 11 ఎక్కం ఏదో అని అప్పుడు కూడా కాంట్రవర్సీ చేసిండు. ఇప్పుడు 'లైలా' సినిమా అప్పుడు 11 మేకలే మిగిలినాయి, 11 గొర్రెలే మిగిలినాయని ఇప్పుడు కామెంట్స్ చేసిండు. ఇక వైసీపీ శ్రేణులు ఊరుకుంటారా? ఇక సోషల్ మీడియాలో ఒకటే గిరికలు కొడుతుంది, #బాయ్కాట్ లైలా అని. నీదేం పోయింది పృథ్వీరాజ్? నాకు అర్థం కాదు. నీదేం పోయింది? ఇంత పాత్ర ఇచ్చిండ్రేమో చేసినావు, ₹4 తీసుకొని బయట పడతావు. నిర్మాతలు కదా నష్టపోయేది. నీకెందుకే నాకు అర్థం కాదు రాజకీయాలు. నీవేం పొడుస్తావని? నీ మందం నీవు ఉంటే అయిపోయా కదా. ఇక విశ్వక్సేను మీడియా ముందుకు వచ్చి చాలా బాధపడుతున్నాడు. ఈ వేదికలపై ఈ రాజకీయాలు ఎందుకు మాట్లాడతారు, వీళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పేస్తున్నాడు. ఇప్పుడు నిర్మాతలు నష్టపోతారు. ఎంతోమంది సినీ పరిశ్రమపై ఆ సినిమా కోసం పనిచేసిన వాళ్ళు ఎంతోమంది నష్టపోతారు. అటు హెచ్చరికలు జారీ చేస్తున్నారు వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో. మీ సినిమాను పైరసీ చేస్తాం, హ్యాష్ ట్యాగ్ పెట్టి బాయ్కాట్ లైలా అని కొడుతున్నారు. ఇక విశ్వక్సేన్కు గుండె జారి గల్లంత అయిన పని అంత అయింది. ఇక సోషల్ మీడియా ముందుకు వచ్చి ఒకటే క్షమాపణలు కోరుతున్నారు. నీవు చేసే పని ఇట్లుంది పృథ్వీరాజ్. ఎందుకు నీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ నీ సినిమాలో ఉండొచ్చు, రాజకీయాలు నడవదు. రాజకీయాలు వేరు, సినిమా వేరు. రాజకీయాలతోటి పెట్టుకోవద్దు సినీ ఇండస్ట్రీ వాళ్ళు. చాలా తేడా ఉంటుంది. సినిమాలో నటించినట్లు బయట నటిస్తామంటే నడవదు. ఈయనను కంట్రోల్ చేయాలని అటు సినీ నిర్మాతలు, సినీ పెద్దలే దుమ్మెత్తిపోస్తున్నారు ఇప్పుడు పృథ్వీరాజ్పై. ఇక ఆయన ఫోన్కు సోషల్ మీడియాలో ఇక ఒకటే తిట్టుడు వైసీపీ శ్రేణులు. ఇంకా ఆయన ఫోన్కి అయితే వ్యక్తిగతంగా మెసేజ్లు, వాట్సాప్కు ఇక తట్టుకోలేకపోయింది. అటు సినీ పెద్దలు కూడా విమర్శిస్తున్నారు, ఇట్లాంటి వ్యక్తులను బహిష్కరించాలి సినిమాల నుంచి అని. అది తట్టుకోలేక హై బీపీ వచ్చి మోతీనగర్ హాస్పిటల్లో పోయి పడ్డాడు. ఎందుకా నీకు నాకు అర్థం కాదు. సినిమాలలో ఆ వేషం ఈ వేషం వేసుకొని బతికేటోని నీకెందుకు ఇప్పుడు రాజకీయాలు? చిరంజీవి లాంటి వాళ్ళే సినీ వేదికలపై ఆచితూచి మాట్లాడతారు. నీకెందుకంత దూల నాకు అర్థం కాదు. వైసీపీ శ్రేణులతోటి వాళ్ళతోటి ఎందుకు నీకు అతిట్లు? ఇప్పుడు జగన్ తోటి ఢీకోవాల్సిన అవసరం ఉందా నీకు? నువ్వంతా మునగానివే. కాబట్టి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుంటే మంచిదని వైసీపీ శ్రేణులు అంటున్నారు. అటు సినీ ఇండస్ట్రీ మొత్తం దుమ్మెత్తిపోస్తుంది పృథ్వీరాజుపై. ఆ బాధ తట్టుకోలేక హై బీపీ వచ్చింది. అందుకే జాగ్రత్తగా ఉండు. నీకు అవసరం లేదు, సినిమా మందం ఉంటే చాలు. రాజకీయాలు వాళ్ళు చూసుకుంటారు, నీకెందుకు? నువ్వు గెలిచేది లేదు, పొడిచేది లేదు ఆడపోయి. ఎందుకు అనవసరంగా సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడి వాళ్ళ కొట్టకూడదు. ఇప్పటికైనా పృథ్వీరాజును సినిమాలకు దూరంగా ఉంచితే తెలుస్తుంది, అప్పుడు బుద్ధి వస్తుంది ఇంకోసారి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయకుండా అని. వైసీపీ శ్రేణులు కూడా ఇదే విషయంపై చాలా ఘాటుగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పృథ్వీరాజ్దే ఉంది. ఇక బాగా బుద్ధి వచ్చినట్లే ఉంది. ఇక ముందు ఇలాంటివి చేస్తే ఇక నేను ఉరికిచ్చే కొడతారా, అది మాత్రం గుర్తుపెట్టుకో పృథ్వీరాజ్. నువ్వేదో పెద్ద ఊహించుకుంటున్నావు, ఏదో నేను రాజకీయాలు ఏదో పెద్ద పొడుస్తా నరుకుతా ఏదో వేస్తాను, కానీ నీ వల్ల ఏం కాదు. ఇక ఊకో.